అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఏపీలో అధికారంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంచలన నిర్ణయం తీసుకుంటుంది. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలపై చర్యలకు దిగింది. పార్టీ ఫిరాయించిన 4 ఎమ్మెల్యేలు, 2 ఎమ్మెల్సీలను అనర్హులుగా చేయాలని అసెంబ్లీ స్పీకర్ కు, మండలి చైర్మన్ కు ఫిర్యాదు చేసింది. ఎమ్మెల్యేలు ఉండవల్లి శ్రీదేవి, ఆనం రామనారాయణ రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, అలాగే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, ఎమ్మెల్సీలుగా ఉన్న వంశీకృష్ణ, సి రామచంద్రయ్యపై అనర్హత వేటు వేయాలంటూ ఫిర్యాదు చేసింది. పార్టీ తరపున మండలి కార్యదర్శికి ఎమ్మెల్సీలు మేరుగ మురళి, లేళ్ల అప్పిరెడ్డి ఫిర్యాదు చేశారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఏపీలో అధికారంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంచలన నిర్ణయం తీసుకుంది. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలపై చర్యలకు దిగింది. పార్టీ ఫిరాయించిన 4 ఎమ్మెల్యేలు, 2 ఎమ్మెల్సీలను అనర్హులుగా చేయాలంటూ అసెంబ్లీ స్పీకర్ కు, మండలి చైర్మన్ కు ఫిర్యాదు చేసింది. ఎమ్మెల్యేలుగా ఉన్న ఉండవల్లి శ్రీదేవి, ఆనం రామనారాయణ రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, ఎమ్మెల్సీలుగా ఉన్న వంశీకృష్ణ, సి రామచంద్రయ్యపై అనర్హత వేటు వేయాలంటూ ఫిర్యాదు చేసింది పార్టీ. ఇక పార్టీ తరపున మండలి కార్యదర్శికి ఎమ్మెల్సీలు మేరుగ మురళి, లేళ్ల అప్పిరెడ్డి ఫిర్యాదు చేశారు. రైట్, ఇక దీనికి సంబంధించిన డీటెయిల్స్ తెలుసుకుందాం. ఇంకా అసెంబ్లీ ఎలక్షన్స్ కొద్ది నెలలు మాత్రమే టైం ఉంది. ఇలాంటి టైంలో వైఎస్ఆర్సీపీ సంచలన నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ మా ప్రతినిధి సాయి అందిస్తారు. సాయి, గాయత్రి, పార్టీ ఫిరాయించినటువంటి 4 ఎమ్మెల్యేలు, అదేవిధంగా 2 ఎమ్మెల్సీలకు సంబంధించినటువంటి అంశం పైన వైఎస్ఆర్సీపీ దృష్టి పెట్టిందని చెప్పుకోవచ్చు. వారికి సంబంధించినటువంటి అంశంలో వాళ్ళని అనర్హులుగా ప్రకటించాలని కోరుతూ ఈ రోజు వారి పైన స్పీకర్ కావచ్చు, అదేవిధంగా మండలి చైర్మన్ కి వైఎస్ఆర్సీపీ నేతలు ఫిర్యాదు చేయడం జరిగింది. ప్రధానంగా వైసీపీ నుంచి గెలిచి వీళ్ళందరూ కూడా టీడీపీలో చేరినట్లు కూడా 4కి సంబంధించినటువంటి ఎమ్మెల్యే లిస్టుని స్పీకర్ కి అందజేయడం జరిగింది. అదేవిధంగా ఈ మధ్య కాలంలోనే 2 ఎమ్మెల్సీలకు సంబంధించినటువంటి ఫిరాయింపులు కూడా జరిగినట్లు కూడా వాళ్ళు మండలి చైర్మన్ దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. వీరిలో ఎమ్మెల్యేలుగా మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, అదేవిధంగా కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఉండవల్లి శ్రీదేవి, ఆనం రామనారాయణ రెడ్డి వీళ్ళు ఉన్నారు. అదేవిధంగా ఎమ్మెల్సీలకు సంబంధించినటువంటి అంశంలో వంశీ కృష్ణ యాదవ్, అదేవిధంగా సి రామచంద్రయ్య వీళ్ళిద్దరు కూడా ఈ మధ్య కాలంలో ఒకళ్ళు జనసేన పార్టీలో, ఒకళ్ళు టీడీపీలో చేరటం జరిగింది. వీళ్ళందరి పైన కూడా చర్యలు తీసుకోవాలని కూడా కోరటం జరిగింది. అయితే ప్రధానంగా కూడా ఎన్నికల సమయం దగ్గర పడుతున్నటువంటి నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకోవడం ఒక కీలకమైనటువంటి పరిణామంగా కూడా వైసీపీ నేతలు చెప్తున్నారు. ప్రధానంగా కూడా ఇది రేపు రాజ్యసభ ఎన్నికలకు సంబంధించినటువంటి అంశాలకు సంబంధించినటువంటి అంశంలో కూడా ఇప్పుడు ఈ చర్యలకు సంబంధించి ఫిర్యాదు కూడా జరిగినట్లు కూడా కొంత రాజకీయ వర్గాల్లో కూడా చర్చ జరుగుతుంది. ఎందుకంటే రేపు రాజ్యసభకు సంబంధించినటువంటి అంశంలో వీళ్ళు వైసీపీకి వ్యతిరేకంగా ఓటు వేసేటటువంటి అవకాశం ఉన్నట్లు కూడా గుర్తించినటువంటి నేపథ్యంలో వారిపైన అనర్హత వేటు వేయాలనే విధంగా కూడా ఫిర్యాదు చేసినట్లు తెలుస్తుంది. అయితే మరికొంతమందికి సంబంధించి కూడా పార్టీలు మారేటటువంటి అవకాశం ఉన్నట్లు కూడా జరుగుతున్నటువంటి నేపథ్యంలో మరి ఇప్పుడు ప్రజెంట్ వీరికి సంబంధించినటువంటి అనర్హత వేటు వేస్తే రానున్న రోజుల్లో వారు ఫిరాయింపులకు సంబంధించినటువంటి అంశంలో కొంత తగ్గుతుంది అనే విధంగా వైసీపీ ఆలోచన చేస్తుందా అనే విధంగా కూడా ఒక ప్రశ్న అయితే కూడా ఉత్పన్నమవుతున్నటువంటి పరిస్థితి ఉంది. కానీ ఇప్పుడైతే ప్రెజెంట్ ఉన్నటువంటి సిచ్యువేషన్ లో అనేక మందికి సీట్ అయితే లేదు అనే విధంగా కూడా వైసీపీ అధిష్టానం ప్రకటనలు చేస్తున్నటువంటి నేపథ్యంలో చాలా మంది అయితే పార్టీ మారేటటువంటి అవకాశాలు ఉన్నటువంటి నేపథ్యం కూడా కనిపిస్తుంది. గాయత్రి, సాయి, అంటే ఇలాంటి సందర్భంలో ఎలాంటి ఇంపాక్ట్ చూపించవచ్చు? ఇప్పటికే వాళ్ళు కొంతమంది టీడీపీలో జాయిన్ అయ్యారు, 1-2 జనసేన వైపు చూస్తున్నారు. సో ఎలా ఉండొచ్చు ఇంపాక్ట్? అంటే ఎలాంటి సంకేతం ఇవ్వాలనుకుంటున్నారు? పార్టీ ఫిరాయించిన వాళ్ళపైన సస్పెన్షన్ వేటు తప్పదంటూ ఆయన చెప్పాలనుకుంటున్నారా? అంటే ప్రధానంగా ఇప్పుడు ఉన్నటువంటి సమయంలో సీట్లు పంపిణీ అనేది ఇంకా ఫైనల్ గా చేరుతున్నటువంటి నేపథ్యంలో కంపల్సరీగా ఇప్పుడు తీసుకున్నటువంటి నిర్ణయం పెద్దగా ప్రభావం చూపించేటటువంటి అవకాశం లేదు అనే విధంగా కూడా కొంతమంది సీనియర్ నేతలు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇది కొద్ది రోజుల క్రితం అయితే ఏదన్నా బాగుండేది, కానీ ఇప్పుడు కంపల్సరీగా ఎన్నికల తరుణం వస్తుంది. ఈ సమయంలో ఎమ్మెల్యేలే కాదు చాలా మంది మార్పులు చేసేటటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఇది రాజకీయంగా కానీ
లేకపోతే ఆ ఎమ్మెల్యే ఎమ్మెల్సీలకు సంబంధించి ఇబ్బందికర పరిస్థితులు ఉండేటటువంటి అవకాశం లేదనే విధంగా చెప్తున్నారు. కాకపోతే రాజ్యసభ సభ్యులకు సంబంధించి ఎన్నికలు జరిగేటటువంటి తరుణంలో ఓట్లు పెట్టిది కూడా అనేది కూడా కంపల్సరీగా ఒక కీలకమైనటువంటి అంశంగా ఉంటుంది. కాబట్టి ఈ రేపు వచ్చేటటువంటి రాజ్యసభ ముగింపు లోపే వీళ్ళకి అనర్హత వేసేస్తే ఒకవేళ కనుక సాధారణ ఎన్నికలు జరిగి అప్పుడు కనుక ఎమ్మెల్యేలుగా ఎన్నికలైనటువంటి వాళ్ళు రాజ్యసభకి పాల్గొంటే ఓకే, కానీ రాజ్యసభ ముందు కనుక వచ్చేటటువంటి అవకాశాలు ఉంటే మాత్రం వీరు పాల్గొనకుండా ఉండేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ విధమైనటువంటి నిర్ణయం వైసీపీ తీసుకున్నట్లు కూడా కొంత చర్చ అయితే జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. వీరిపైన అనర్హత వేటు వేయడం వల్ల ఇది ఎమ్మెల్యేలకు కానీ లేకపోతే ప్రతిపక్ష పార్టీలు వెళ్ళినటువంటి పార్టీలకి పెద్దగా ఇబ్బందికర పరిస్థితులు ఉండేటటువంటి అవకాశం లేదు అనే విధంగా మాత్రం చెప్తున్నటువంటి పరిస్థితి. థ్యాంక్ యూ.